ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మీరు కొంటున్న బంగారం నిజమైన బంగారమేనా? 916 అని చెప్పి ఇప్పుడు ముద్ర వేసి మరి ఫేక్గా బంగారాన్ని అమ్ముతున్నారు. ఎస్, మీరు వినేది నిజమే. ఇప్పుడు రీసెంట్గా మనం చూస్తున్నట్టయితే అనంతపురం గుంతకల్ జిల్లా భరత్ అని చెప్పి ఒక వ్యక్తి బ్యాంకుకు బంగారం తీసుకొని వెళ్తే బ్యాంక్ అధికారులు అది నిజమైన బంగారం కాదని చెప్పి తేల్చి చెప్పేశారు. ఆ బంగారంలో సిల్వర్ కూడా వాడుతున్నారని చెప్పి వాళ్ళు కనిపెట్టి వారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్లయితే మొత్తం ముఠా బయటపడింది అనమాట. సో ఇందులో భాగంగా ఏంటి అంటే ఎవరైతే ఈ యొక్క గోల్డ్ మనం ఇలా ఫేక్గా చేస్తూ ఉన్నారో ఈ విషయాలన్నీ కూడా బయట రావడం జరిగింది. సో కాబట్టి మీరు కొంటున్నటువంటి బంగారం నిజమైన బంగారమా, లేదా అసలు ఇందులో ప్యూరిటీ లెవెల్స్ ఎలా ఉంటాయి, అదేవిధంగా గోల్డ్ని మీరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు, ఎట్ ది సేమ్ టైం ఒకవేళ BIS హాల్మార్క్ కనుక ఉంది అంటే అది జెన్యూనా కాదా, ఎలా మీరు ఇంట్లోనే చెక్ చేసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బజ్ విత్ రాజు పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. సో మీరు కొంటున్నటువంటి బంగారం నిజమా కాదా? సో ఎగ్జాక్ట్లీ దీనికి సంబంధించి గవర్నమెంట్ అనేది 916 హాల్ మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ హాల్ మార్క్ కనుక మీరు చెక్ చేసుకున్నట్లయితే అది జెన్యూన్ అని చెప్పి మనం నమ్ముతూ ఉంటాం. 916 అంటే 91.6 ఆఫ్ ప్యూరిటీ. 100%లో 91.6% మాత్రమే ప్యూరిటీ ఉంటుంది. అదేంటి 100% ప్యూరిటీ ఉండాలి కదా గోల్డ్ అని చెప్పి మీరు అనుకోవచ్చు. సో బంగారాన్ని యూజువల్గా మనం దేంతో క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాము? 24 క్యారెట్స్, 22 క్యారెట్స్, అదేవిధంగా 18 క్యారెట్స్. సో 3 రకాలుగా మనం చూస్తూ ఉంటాము. అంటే 24 క్యారెట్స్ అంటే గోల్డ్ కాయిన్స్, బిస్కెట్స్ అంటూ ఉంటాం కదా, ఇవి 99% ఆఫ్ గోల్డ్ కలిగి ఉంటాయన్నమాట. వాటిని మనం బిస్కెట్స్ అంటాము. 100% ఆఫ్ గోల్డ్ అనేది ఇందులో అవైలబుల్గా ఉంటుంది. అదేవిధంగా 22 క్యారెట్ అంటే ఇందులో భాగంగా 91.6 ఇందులో కొన్ని మెటల్స్ కూడా ఇంక్లూడ్ చేసి దాంతో ఆర్నమెంట్ చేయడం జరుగుతుంది. ఇందులో 91% ఆఫ్ ప్యూరిటీ ఉంటుంది. మిగతా ఏదైతే పర్సంటేజ్ ఉంటుందో దాంట్లో ఆ భాగంలో మాత్రమే వీళ్ళు మెటల్స్ అనేవి యూజ్ చేసి అదరపు లోహాలు సో యొక్క ఆర్నమెంట్ తయారు చేస్తారు. ఎందుకు అంటే ఈ 24 క్యారెట్స్ ఆఫ్ బిస్కెట్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, దాంతో ఆర్నమెంట్ చేయలేము కాబట్టి వేరే లోహాలను వాడుతూ ఉంటారు. అదేవిధంగా 18 క్యారెట్స్ ఆఫ్ గోల్డ్, ఇది 75% ఆఫ్ గోల్డ్ మాత్రం కలిగి ఉంటుంది. సో దీన్ని మనము 18 క్యారెట్ గోల్డ్ అని చెప్పి అంటూ ఉంటాం అనమాట. ఇది 75% మాత్రమే కలిగి ఉంటుంది. సో ఈ విధంగా 3 రకాలుగా బంగారాన్ని మనం బయట కొనుగోలు చేస్తున్నాం. కానీ చాలామంది కూడా తెలియని వారికి మోసం చేస్తూ ఉన్నారు. 18 క్యారెట్స్ ఆఫ్ గోల్డ్ని 24 క్యారెట్స్, 22 క్యారెట్స్ అని చెప్పి మోసాలు చేస్తూ ఉంటారు బయట. సో కాబట్టి తస్మాత్ జాగ్రత్త. సో దీనికి సంబంధించి గవర్నమెంట్ కూడా 916 హాల్ మార్క్ అనేది మీరు ఇంట్లోనే చెక్ చేసుకోవచ్చు అని చెప్పి BIS వాళ్ళది మీకు ఒక యాప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. మీరు ప్లే స్టోర్ కావచ్చు, యాప్ స్టోర్ కావచ్చు, వెళ్ళి మీరు BIS కేర్ అని చెప్పి ఒక యాప్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను స్టెప్స్ చెప్తాను, క్లియర్గా చూడండి ఎలా ఉంటుంది యాప్. సో ఇందులో మీరు వెరిఫై HUID అని చెప్పి నెంబర్ ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ మీరు ప్రతి ఆర్నమెంట్కి మీరు కొనేటువంటి గోల్డ్కి ఒక నెంబర్ ఉంటుంది, HUID. సో దీన్ని మనము 6 డిజిట్స్లో చూడవచ్చు అనమాట. అయితే దీనికి సంబంధించి మీ గోల్డ్ ఆర్నమెంట్కి 916 ఆర్ 750, ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క 18 క్యారెట్స్ ఆఫ్ గోల్డ్ అయితే కనుక 75% ఆఫ్ గోల్డ్ అని చెప్పాను కదా. సో అదనమాట. ఈ విధంగా BIS లోగో ఉంటుంది. సో ఈ యొక్క నెంబర్ని మీరు కనుక ఎంటర్ చేసినట్లయితే మీకు ప్యూరిటీ అందులో తెలిసిపోతే క్లియర్గా ప్యూరిటీ అనేది 22 క్యారెట్స్ ఆఫ్ గోల్డ్ 916 లేదు అంటే 18 క్యారెట్స్ ఆఫ్ 75% ఆఫ్ గోల్డా క్లియర్గా తెలిసిపోతుంది. అదేవిధంగా టైప్ ఆఫ్ ఐటమ్ రింగా, చైనా, లేదంటే బ్యాంగిల్సా. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు క్లియర్గా రావడం జరుగుతుంది. కాబట్టి మీరు కొనుగోలు చేసే ముందు BIS కేర్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ యాప్ని తీసుకొని అక్కడ షాపింగ్ మాల్లో మీరు కొనుక్కోండి. నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది జ్యువెలర్. సో ఎవరు ఈ యొక్క జ్యువెలర్ ఓనర్ అని చెప్పి దాని మీద డీటెయిల్స్ కూడా రావడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం నేమ్ ఆఫ్ ది హాల్ మార్కింగ్ సెంటర్, ఏ యొక్క సెంటర్ యొక్క హాల్ మార్క్ అనేది జరిగింది కూడా డీటెయిల్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ హాల్ మార్కింగ్, ఏ రోజున దీన్ని హాల్ మార్క్ చేస్తారన్న డీటెయిల్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఇవన్నీ మ్యాచ్ అయితే అది జెన్యూన్ గోల్డ్ ప్రోడక్ట్ అని చెప్పి అర్థం. అదే కనుక ఇవన్నీ జెన్యూన్ కాదు అంటే సో ఇవేవి అసలు డీటెయిల్స్ మీకు కనపడవు అనమాట. కాబట్టి సో మీరు నెక్స్ట్ టైం గోల్డ్ కొనేటప్పుడు కావచ్చు, ఈవెన్ మీకున్నటువంటి బంగారాన్ని కూడా BIS కేర్ యాప్లోకి వెళ్ళి ఒకసారి మీ డీటెయిల్స్ అనేవి కూడా అందులో ఇచ్చినట్లయితే మీ యొక్క డీటెయిల్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది. సో దట్ మీరు మీ దగ్గర ఉన్నటువంటి బంగారం నిజమా కాదా అని తెలుసుకోండి. దట్స్ ఇట్. సో మీ అందరికీ అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. సో ఈవెన్ ఈ ప్యూరిటీ మీదే బేస్ అయ్యి మీకు గోల్డ్ రేట్స్ కూడా ఉంటాయన్నమాట. సో మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. సో మనం వీడియోస్ చేస్తూ ఉంటాం కదా గోల్డ్కి సంబంధించి, ఇవన్నీ కూడాను 24 క్యారెట్స్ ఆఫ్ గోల్డ్ మీద మనం వీడియోస్ చేస్తూ ఉంటాము. సో 24 క్యారెట్స్ ఆఫ్ గోల్డ్ అనేది ఈరోజు ₹1,00,000 వరకు దాటింది, 1,98,000 దాటింది అని చెప్పి అంటూ ఉంటాం. ఇదంతా కూడా ప్యూర్ గోల్డ్ బిస్కెట్స్. సో 22 క్యారెట్స్కి ఇంకొంచెం తగ్గుతుంది, ఎందుకంటే అందులో ప్యూరిటీ కొంచెం తగ్గుతుంది కాబట్టి. అదేవిధంగా 18 క్యారెట్స్కి ఇంకా తక్కువ రేట్ ఉంటుంది. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. చాలా మంది
మంది బంగారం వ్యాపారస్తులందరూ కూడాను చాలా మందిని మోసం చేయడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చూసాం కదా, అనంతపురంలో భరత్ అనే వ్యక్తి. సో ఎంత మోసం అది. సో వాళ్ళు అలా ఫేక్గా ఆర్నమెంట్స్ తయారు చేసి వాటిని తీసుకెళ్లి జనాలకు అమ్మించి జనాలు నమ్మించి మోసం చేస్తూ ఉన్నారు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ కదా. కాబట్టి మీరు నెక్స్ట్ టైం గోల్డ్ కొనేటప్పుడు తస్మా జాగ్రత్తగా ఉండండి. సో గైస్, అర్థమైంది కదా, బంగారాన్ని ఇలా మీరు ప్యూరిటీ చెక్ చేసుకోండి. సో ఆ తర్వాత మాత్రమే మీరు కొనుక్కోండి. ఓకే, దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.